ఉప్పాడు బీచ్లో బంగారం దొరుకుతుందంటే ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోయానండి. చూడండి అలలు ఎంత పెద్ద పెద్దవి వచ్చేస్తున్నాయో. ఈ కెరటాలు ఇంత పెద్ద రావడం కారణం తుఫాన్ అండి. తుఫాన్ వచ్చినప్పుడల్లా ఇలాగే పెద్ద పెద్ద అలలు వస్తాయన్నమాట అండి. ఒక్కొక్కసారి ఇంకా పెద్ద అలలు వస్తాయండి. ఈ కెరటాల కంటండి బంగారం కొట్టుకుని వచ్చేస్తుందంటండి. అయ్య బాబోయ్, నేను చెప్పట్లేదండి బాబు. అక్కడ కొంతమంది గ్రామస్తులు అయితే అంటున్నారండి, వాళ్ళు బంగారం ఏరుకోవడానికి వచ్చేసారండి. చిన్న చిన్న మొక్కలు దొరుకుతాయంటండి. ఏ 100, 150, 200 వస్తాయంటండి. పెద్ద పెద్ద ఏం కాదనుకోండి. అయితే వాళ్ళు తెగ ట్రై చేస్తున్నారండి. కొంతమంది అయితే దొరికాయి అంటున్నారు, కొంతమంది దొరకలేవు అంటున్నారు. మొత్తానికైతే వాళ్ళకి దొరికాయో లేదో అయితే మనకు తెలదు అండి. ఈయనకైతే మాత్రం కడియం దొరికిందంటండి. బంగారం కాదండి, ఇనపదో మరి ఎత్తడదో దేందో మరి మొత్తానికి ఏదో దొరికింది. ఆయన పెట్టుకుని ఆనందపడిపోతున్నాడు అనమాట అండి. నేను కూడా అక్కడికి వెళ్ళి ఎలకలాగే ట్రై చేశానండి. అక్కడ దువ్వెంతో అలాగా ఎతకాలన్నమాట అండి. అలాగా ఇసుకను దువ్వుతూ ఉంటే బంగారం పెసర్లు ఏమన్నా దొరుకుతాయని వీళ్ళు తెగ ట్రై చేస్తున్నారండి.